హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ మంచి హైదరాబాద్ క్లైమేట్కి ఈవినింగ్ టైమ్స్ ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది. వేడిగా అలా ఆనియన్ పకోడీ తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడూ ఆ ఆనియన్ పకోడీ ఏం తింటాం. అందుకే నేను ఇవాళ కొంచెం కొత్తగా స్వీట్ కార్న్ పకోడీ చేశాను. ఇది చాలా అంటే చాలా సింపుల్, బిగినర్స్ అయితే ఈజీగా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ 2 స్వీట్ కార్న్స్ తీసుకొని ఆ స్వీట్ కార్న్ కెర్నల్స్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 నుంచి 4 గరిటెలు శనగపిండి, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా అది పకోడీలా ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా. కెర్నల్స్లో ఎలాగో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం రెసిపీ 15 మినిట్స్ పడుతుందంటే. ఎక్కువ టైమ్ ఈ మిక్సింగ్ దగ్గరే ఉంటుంది, ఎందుకంటే ఆ కెర్నల్స్ నుంచి వాటర్ తీయాలి కదా. యాక్చువల్లీ స్వీట్ కార్న్ని ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడకపెట్టిన స్వీట్ కార్న్ని మళ్ళీ ఆయిల్లో కుక్ చేయడం అంటే ఇంకా ఎక్కువ ఉడికిపోతుందని చెప్పి నేను పచ్చి స్వీట్ కార్న్నే తీసుకున్నాను అనమాట. అప్పుడైతే పిల్లలకి, నాకు, మా వారికి అయితే ఈ స్నాక్స్ చాలా బాగుంది. చాలా సింపుల్ కదా. ఆనియన్స్ తరగాల్సిన అవసరం లేదు, పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు, కొత్తిమీర, కరివేపాకు అంతకంటే అవసరం లేదు. ఫ్లేవర్ మాత్రం అద్దరిపోతుంది. మస్ట్ ట్రై స్నాక్ రెసిపీ. అందులోనూ ఇలా వర్షాలు పడేటప్పుడు వేడిగా స్వీట్ కార్న్ పకోడీ పక్కన కాఫీ కానీ ఒక టీ కప్ కానీ పెట్టుకున్నామంటే అసలు నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ కదా. మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నార్మల్గా స్వీట్ కార్న్తో అంటే స్ట్రీట్ స్టైల్ మసాలా స్వీట్ కార్న్స్ ఇవన్నీ ట్రై చేసే ఉంటాము. అండ్ అప్పుడప్పుడు స్వీట్ కార్న్ పకోడీ ఆనియన్స్తో కూడా ట్రై చేసే ఉంటాం. కానీ వితౌట్ ఆనియన్స్ ఓన్లీ స్వీట్ కార్న్తో చేసిన రెసిపీ కదా ఇది. వేరే ఏ ఫ్లేవర్ తగలకుండా ఆ స్వీట్ కార్న్ ఫ్లేవరే తగులుతూ, అసలు నేను చెప్పడం ఎందుకు, ఇంతవరకు చూసారు కాబట్టి ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసేయండి, అస్సలు మర్చిపోద్దు. దీన్ని టొమాటో సాస్తో కానీ, అసలు టొమాటో సాస్ అవసరమే లేదు, జస్ట్ ఫర్ ప్లేటింగ్ చూపించాం. మేమైతే ఉట్టివే తినేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.